భారతదేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొడుతూ మతపరమైనటువంటి దేశం కిందన ఈ దేశాన్ని మార్చాలంటూ ఇక్కడ అల్లకల్లోలాలు సృష్టించడమే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా భంగపరుస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల తరహా రాజ్యం కావాలి, ఆ చట్టాల ప్రకారమే బ్రతకాలి అన్నటువంటి కోణంలో యువతని మౌల్డ్ చేస్తూ యువతని నిర్వీర్యం కాదు యువతని దారి మళ్లిస్తున్నటువంటి కారణంగా జమాతే ఇస్లామీ సంస్థ ఏదైతే ఉందో దాన్ని గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. దాంతోపాటుగా విద్యార్థి విభాగాన్ని కూడా అప్పట్లో నిషేధించింది. ఏదైతే అల్ ఖైదాకి అనుకూలంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారంటూ స్టూడెంట్స్ వింగ్ అయినటువంటి జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్, ఇస్లామీ చెత్తారా షిబ్బిర్ ఈ రెండింటి మీద నిషేధం పెట్టారు. ఇప్పుడు ఆ నిషేధాలని తొలగిస్తూ కొత్త యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధ్యంతర ప్రభుత్వం కాస్త ఏదైతే మహమ్మద్ యూనస్ కాస్త ఎవరైతే ఈ జషీముద్దీన్ రహిమానీ చీఫ్ ఆఫ్ ద అన్సుల్లా బంగ్లా టీం అల్ ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థని వదిలిపెట్టాడు. ఇప్పుడు తీవ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించేటటువంటి జమాతీ ఇస్లామీని కానీ అట్లాగే వాళ్ళ అనుబంధ విద్యార్థి విభాగాలని కూడా బ్యాన్ ఎత్తేశారు. ఇక్కడ వీళ్ళే అసలు భారతదేశంలో అలకల్లోలకు కారణమయ్యేటటువంటి వాళ్ళు. వీళ్ళ భారతదేశంలో ఇక్కడ నిషేధిస్తూ ఇక్కడ యాక్షన్ తీసుకుంటూ అక్కడ కూడా యాక్షన్ తీసుకోమన్నారు. ఇప్పుడు అక్కడ బ్యాన్ ఎత్తేసారు. లైక్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు మన దేశానికి వస్తే తీవ్రవాదులు అవుతారు, వాళ్ళ దేశంలో పోరాట ఎదురవుతారు. ఇప్పుడు అట్లా కాబోతోంది.